వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైల్లో తొక్కిసలాట, బ్రిడ్జి పై నుంచి దూకేసిన ప్రయాణికులు. కర్నూలు నగరంలో మలబార్ గోల్డ్ డైమండ్ షోరూం పునఃప్రారంభం. స్థల వివాదం నేపథ్యంలో ఘర్షణ, మహిళకు గాయాలు. జర్నలిస్టు యోగి రెడ్డికి నివాళులర్పించిన జర్నలిస్టులు. హైదరాబాద్లో వెస్ట్ జోన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగం, ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం రూరల్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాచురాజుగూడెం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కారు బోల్తా పడింది. మహబూబాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న మైబాస్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ విజయ్ రామ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తీవ్రంగా గాయపడిన విజయ్ రామ్ కుమార్ ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల క్రితమే సిరోల్ నుండి బదిలీ అయ్యారు. ఇటీవల వరంగల్లో ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్ యోగి చిత్రపటానికి మరిపడ మండల కేంద్రంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు జర్నలిస్టులు. అనంతరం జర్నలిస్ట్ కిరణ్ మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకున్న యోగి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. జర్నలిస్టులు కనీస అవసరాలైన ఇంటి స్థలాలు, ఆరోగ్య కార్డులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఒత్తిడిని ఎదుర్కొనే అలవాటు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టు యోగి మృతి చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల TWH 143 జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు అనేవాళ్ళు ఈనాడు పరిస్థితి ఎట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళుగా తప్ప
మనకు సంబంధించిన ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితిలో ఈనాడు మన జీవన విధానం కొనసాగుతున్నది. అనేక సంవత్సరాలుగా మనం ఈ జర్నలిస్ట్ వృత్తిలో ఉండి మనం ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ అనుసంధానంగా ఉంటూ అనేక విషయాల్ని మనం ఇలా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మన పట్ల కనీసం సానుభూతి లేని స్థితి ఈనాడు నెట్టబడ్డది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితికి నెట్టబడ్డాయి. మనం ఇలాంటి స్థితిలోనే యోగి మృతి చెందినటువంటి భావన నాలో ఉంది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఏకమై మనకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కనీసం ఉండటానికి నిల్వ నీడ కోసమైనా మనం అందరం ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో అన్ని సంఘాలు, మన ఒక సంఘం కాకుండా ఇతర సంఘాలు అందరం కలిసి ఉమ్మడిగా దీన్ని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. మరొకసారి యోగి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యోగి జర్నలిస్టు మరణానికి అసలు ఇది ప్రభుత్వ హత్యగానే, ప్రభుత్వమే దీనికి కారణమని కూడా మేము చెప్పగలుగుతున్నాం. ఒక జర్నలిస్టు తన వృత్తే ప్రాణంగా పెట్టి ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల లోపలికి తీసుకెళ్ళి వాళ్లకు చైతన్యవంతులు చేసి ఈరోజు జర్నలిస్ట్ తరపునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులను విస్మరించడం వల్లనే ఈరోజు ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎటువంటి కూడా ఇళ్ల స్థలాలు కానీ వాటికి ఎటువంటి పెన్షన్ కానీ ఎలాంటివి కూడా విస్మరించడం వల్లనే ఈ హత్య జరిగిందని కూడా మేము అంటున్నాం. ఇది ప్రభుత్వం ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి అంటున్నాం. జర్నలిస్టులకు సరి అయినటువంటి స్థానం కల్పించినప్పుడే ఈ ప్రభుత్వాలు సమాజం క్షేమంగా ఉంటాయని చెప్పేసి అని మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాము. మాతోటి పనిచేసే మిత్రుడు జర్నలిస్టు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళ కుటుంబంగా చాలా ఇబ్బందులతోనే, ఆర్థిక ఇబ్బందులే ఇది గురైనది. ఇప్పటికైనా గవర్నమెంటు ఈ జర్నలిస్టుల మీద సానుభూతి చూపెట్టాలి. చాలా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఏమైనా బయట నుంచి వచ్చి జర్నలిస్టులు కూడా రోజు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఇంట్లో ఏం లేకుండా కూడా బయటకు వచ్చి ఏదో ఉన్నట్టు అందరికన్నా ఎక్కువ వాళ్ళు సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు. కానీ ఎవరు కూడా మన ప్రభుత్వం పట్టించుకుంటా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు అందరికీ సాయం చేయాలని, మాకు సాయం చేయాలని మేము కోరుచున్నాము. హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగాయనే వదంతితో తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు 18 మంది ప్రయాణికులు యూపీలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశారు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉంది. జనరల్ కోచ్లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో గందరగోళం తలెత్తిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మణిపిరెడ్డిపల్లిలో నాటుబాంబుల కలకలం. విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఓ ఇంటిలో 26 నాటుబాంబులు గుర్తించిన పోలీసులు. నాటుబాంబులు స్వాధీనం చేసుకున్న నిందితులు బాబు, గజేంద్రలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అడవి పందుల కోసం తయారు చేస్తున్నట్లు చెప్తున్న నిందితులు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కే బాబు సార్
గంగా కే గంగేష్ ఎవరు మణిపూరెడ్డిపల్లి సార్. దేనికి తీసుకొచ్చినారు? అడుగుకున్నారు పందులు సార్. ఏం పని చేస్తున్నారు? పందులు మేప. మీ పేరా? గజేంద్ర సార్. మీరాయన పేరా? వరదరాజ్. ఎవరు? మణిపూరెడ్డిపల్లి సార్. దేనికి తీసుకొచ్చినారా? అడుగుకున్నారు. మీరేం పని చేస్తారా? మేము పందులు మేప. వందలు ఉంటారా? ఎక్కడ? గేట్ కానీ ఎన్ని ఉన్నాయి భూములు? భూములు ఏడివి? బాగుంది. మేము మీరే చూస్తారా? ఏడా? కానీ ఇంటికన్నా ఎన్ని ఉన్నాయి అవి? 25 అవి తీసుకుని ఏం చేస్తారా? పందులు పెట్టి అడుగు పొందలకి. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న గుడిసెవాసులు ఉదయం నుండే పిల్లా పాపలతో కలిసి మహిళలు నెత్తిన బతుకమ్మలను పెట్టుకుని డీజే పాటలతో డ్యాన్సులు చేస్తూ బంధం చెరువు వద్దకు చేరుకుని నిమజ్జనం చేశారు. బతుకమ్మను పోలి ఉండే ఈ తీజ్ని 8 రోజుల పాటు పూజించి 9వ రోజు నిమజ్జనం చేస్తారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే తీజ్ సంబరాలు అంబరాన్నంటాయి. యువతలు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నవధాన్యాలు మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. గిరిజనుల సాంప్రదాయాలతో జరుపుకుంటున్న ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి సెలవు దినంగా ప్రకటించి ప్రాముఖ్యతనివ్వాలని తెలంగాణ గిరిజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ కోరారు. మా లంబాడి పండుగ తీజ్ పండుగ. నా పేరు పార్వతి, లంబాడ బిడ్డ. మేము తీజ్ పండుగ ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాము. మాకు గోధుమలతోని చేస్తూ ఉంటాము. బుట్టల్లో చల్లి 9 రోజులు నీళ్లు పోసి ఉపవాసం ఉండి మేము ఆడపడుచులు అందరూ పూజలు చేస్తూ ఉంటారు. మాకు ప్రభుత్వం నుంచి కూడా మాకు ప్రతి ఇయరు మమ్మల్ని కొంచెం గుర్తించుకొని లంబాడి బిడ్డలకు అందరికీ గుర్తించుకొని మాకు ప్రతి ఇయరు మాకు కొంచెం సపోర్టింగ్గా మాకు హెల్పింగ్గా ఉండాలని మేము చాలా మా సంస్కృతిని కాపాడాలని మేము గిరిజన బిడ్డల్లాగా మేము గిరిజన సంఘం నుంచి మేము గుర్తించుస్తున్నాము. ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజనుల సంస్కృతి ఈరోజు నాశనం అవుతా ఉంది. అనేక ఆధిపత్య మనువాద సంస్కృతి బంజారా గిరిజనులతో పాటు అనేక గిరిజన తెగల సంస్కృతి మీద బలవంతంగా రుద్దడం వల్ల ప్రాచీన గిరిజన తెగల సంస్కృతి నాశనం అవుతా ఉంది. అందుకోసమే గిరిజనుల సంస్కృతిని కాపాడాలి, గిరిజనుల సంస్కృతిని ఆచారాలను గౌరవించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వచ్చే సంవత్సరమైనా కూడా అధికారికంగా తీజ్ పండుగను నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పండుగను ప్రాచీన నాగరికత చిహ్నంగా ఉన్న ఈ పండుగను గుర్తించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంజారా తెగ, గిరిజన తెగ ప్రముఖంగా జరుపుకున్నటువంటి పండుగల్లో తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ అనాదిగా గిరిజన బంజారా తెగలు ఆనాడు అడవిని నమ్ముకొని నదుల వంటి వాగుల వంటి బతుకుతూ వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ ఇవాళ తీజ్ ఉత్సవాలు అనాదిగా కొనసాగుతూ ఉంది. కానీ ఇవాళ మనుధర్మ శాస్త్రం ఇవాళ అనేక దీన్ని తీజ్ ఉత్సవాలని ఈ సంస్కృతిని ఇవాళ భంగం కల్పించడం కోసం
దీని వెనక అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం బంజారా సోదరులందరూ కూడా మనువాద ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ అనాదిగా వస్తున్నటువంటి మన తీజ్ సంస్కృతిని, గిరిజన బంజారా సంస్కృతిని కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇవాళ బంజారాలు జరుపుకున్నటువంటి ముఖ్యమైన పండుగలో తీజ్ని అధికారికంగా జరపడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలని చెప్పేసి నినదిస్తూ కులాలకు మతాలకు అతీతంగా మేమందరం కూడా మేము గిరిజన బిడ్డలం కాకుండా ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో అందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి ఈ తీజు పండుగలో మేము భాగస్వామ్యమై ఈరోజు ఘనంగా ఈ ఉత్సవాలలో భాగస్వామ్యమైన వారి తీజు పండుగ ప్రతి ఏటా ఘనంగా జరగాలని ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ విశ్వ సంస్కృతిలో ఇలాంటి పండుగలు జరుపుకుంటే అనేక ఇప్పుడు ఇందాక మన పెద్దవాళ్ళు అన్నట్టు అనేక రోగాలు జబ్బులు పిల్లలకు ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ప్రతి ఏటా జరుపుకునే ఈ పండుగను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఆషాఢం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు చేసి పెట్టిన అత్తామామలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గత ఏడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహమై ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తామామలు 100 రకాల పిండి వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటలు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. హైదరాబాద్లో వెస్ట్ జోన్లో 3rd డిగ్రీ ప్రయోగం, పోలీసులపై కోర్టు అసహనం. మధురానగర్ పిఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. బోనాల సందర్భంగా యూసఫ్ గూడలో గంజాయి బ్యాచ్ హల్చల్. అర్ధరాత్రి ఇంటి ముందు న్యూసెన్స్ చేయడంతో వాదించిన ఆఫీస్ సిబ్బంది. నవీన్ యాదవ్ డ్రైవర్తో పాటు వంట మనిషిని అదుపులోకి తీసుకుని పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగం చేశారు. నవీన్ యాదవ్ పేరు చెప్పాలని పంజాగుట్ట ఏసీపీ 2 రోజుల పాటు హింసించారని బాధితుల ఆరోపణ. అదుపులోకి తీసుకున్న 3వ రోజుకు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచిన పోలీసులపై కోర్టు ఆగ్రహం చేశారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఎలా వర్తిస్తుందని పోలీసులను ప్రశ్నించిన నాంపల్లి కోర్టు నిందితుల అరెస్ట్ను రిమాండ్ రిజెక్ట్ చేసిన న్యాయమూర్తి. అల్లూరు జిల్లా అన్నవరంలో గంజాయి పట్టివేత. 5 లక్షల రూపాయల విలువ చేసే 100 కేజీల గంజాయి పట్టివేత. 5గురు అరెస్టు. 1 ఆటో మరియు ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఒరిస్సా నుండి కాకినాడకు తరలింపు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజారావుకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు చింతపల్లి మండలం లోతుగడ్డ బ్రిడ్జ్ వద్ద వాహనాలు చెకింగ్ చేస్తుండగా పట్టుబడింది. అల్లూరు జిల్లా రంపచోడవరం ఎస్పీ, చింతపల్లి ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీగా జగదీష్ అదాని ఐపీఎస్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. So
నిన్న అంటే 9th August 2024 at 11 AM మార్నింగ్ మనకి లోతుగడ్డ బీచ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ అక్కడ వెళ్ళి గాంజా పెట్టుకున్నారు. దీంట్లో మనకి మెయిన్లీ 102 kg గాంజా దొరికింది. ఇది వర్త్ ఆఫ్ 5 lakh గాంజా ఉంది. అండ్ అదే భాగంగా మనకి ఒక ఆటో అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 5 members మనకి అక్యూజ్ దొరికారు. మర్రి శివారావు అని, చిక్కం ప్రసాద్, కుండేటి నాగేశ్వరరావు అని, ఎల్లట్టి అర్జున్ అని, కొప్పగి శ్రీనుబాబు అని. సో ఈ 5గురు కూడా ఈ ఒడిశా చిత్రకొండ పొదంజోలా అని విలేజ్ నుంచి ఈ గాంజా ఏదైతే ఉందో ఇది తీసుకువచ్చారు. ఇది ముందు వాళ్ళు కాకినాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి సోర్స్ భాగంగా బ్యాక్వర్డ్ లింక్స్ భాగంగా ఇది మెయిన్లీ ఒడిశా నుంచి వచ్చింది, చిత్రకొండ ఏరియా. సో ఆ ఏరియాలో చాలా కేసెస్ కూడా దొరుకుతున్నాయి. సో ఈ సోర్స్ ఏరియా ఏదైతే ఉందో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అక్కడ కూడా మనకి చాలా కేసెస్లో అక్యూజ్డ్ కూడా అక్కడే చాలా కల్టివేషన్ ఉంది కాబట్టి అక్కడ నుంచినే వస్తుంది. సో దీని భాగంగా మన ఎస్పీ సార్ కూడా ఈ చిత్రకొండ ఏరియా డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్తో కూడా మాట్లాడారు. సో అక్కడ మనం స్పెషలీ ఇది ఒక హాట్స్పాట్ లాగా కన్సిడర్ చేసేసి అక్కడ ఏదైతే కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ని డిస్ట్రక్షన్ చేయడానికి కోసం మాట్లాడాము. అండ్ అదే విధంగా మనకి అక్కడ ఈ మన యాజ్ ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు 100 days ప్రోగ్రామ్ నడుస్తుంది. దీని భాగంగా మనం 100 daysలో మొత్తం గాంజాయి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి అన్ని కేసెస్ పట్టుకొని మొత్తం డిస్ట్రక్షన్ అండ్ మొత్తం NDPS గాంజా ఆంధ్ర నుంచి తొలగించడానికి మనం ప్రయత్నిస్తున్నాము. సో ఇదే భాగంగా ఈ కేసు కూడా ఈ సోర్స్ ఒరిజినేట్ ఏముంది ఒడిశాలో, సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అండ్ ఈ అక్యూజ్ని కూడా మనం పట్టుకుంటాము. అండ్ ఈ ఫార్వర్డ్ లింకేజ్ ఏదైతే ఉన్నారో కాకినాడలో, సో వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అందరికీ. 5 lakhs. భారీ శబ్దం వచ్చేలా బైకులను నడుపుతున్న వారిపై నల్గొండ పోలీస్ యాక్షన్. 80 బైకుల సైలెన్సర్లను క్లాక్ టవర్ సెంటర్లో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేసిన పోలీసులు. ఇకపై భారీ శబ్దంతో రోడ్లపై న్యూసెన్స్ చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఎగురుతా ఇటు ఉండాలి. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంపై కర్నూలు జిల్లా కలెక్టర్తో మాట్లాడిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్. డ్యాంలో నీటి నిల్వ అవుట్ఫ్లో ఆరా తీసిన మంత్రి టీజీ భరత్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి. టీబీ డ్యామ్ సంఘటనపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్న మంత్రి భరత్. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దన్న మంత్రి టీజీ భరత్.
మలబార్ గోల్డ్ డైమండ్స్ కర్నూలు షోరూం పునఃప్రారంభం. కర్నూలు నగరంలో గాంధీనగర్లో ఉన్న మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పునఃప్రారంభించారు. ఈ షోరూం విలాసవంతమైన వాతావరణంతో అద్భుతమైన ఆభరణాల సేకరణలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని, బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు కొనుగోలుపై వెండి నాణాలను ఉచితంగా అందిస్తున్నారని ఎమ్మెల్యే గౌరు చరిత చెప్పారు. ఇక్కడికి విచ్చేసిన మేనేజ్మెంట్కి అలాగే ఇక్కడికి విచ్చేసిన మేనేజ్మెంట్కి అలాగే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.